కీర్తన సంఖ్య 50. ఈ కీర్తనలో 23 వచనాలు ఉన్నాయి. 4 భాగాలుగా చేశాను. మొదటి 3 వచనాలు మొదటి భాగం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. తూర్పు దిక్కు నుండి మొదలుకొని పదమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవుడు చాలా కోపంగా ఉగ్రత రూపం దలిచినట్టుగా కనపడుతుంది. అంటే దేవుడు తీర్పు కోసం సియోనులో సింహాసనం మీద ఆసీనుడైనట్టుగా ఈ దృశ్యాన్ని ఈ కీర్తనకారుడు మన ముందు పెడుతున్నాడు. తూర్పు దిక్కు నుండి మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్న భూనివాసులందరినీ రమ్మని పిలుస్తున్నాట. ప్రకటన గ్రంథంలో కూడా ఇటువంటి ఆలోచన మనం చాలా స్పష్టంగా చూడగలం. అందుకని ఈ భాగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే న్యాయాధిపతిగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. తర్వాత భాగం 4వ వచనం నుండి 15వ వచనం వరకు ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమే నేను గద్దించటం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందంలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకున్నాను. అడిమృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నీయు నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనను, నేను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందున, పొటేళ్ల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు. చాలా అద్భుతంగా ఈ భాగాన్ని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఈ భాగం యొక్క సారాంశం ఏంటంటే యేసునందు విశ్వాసించిన వారిపై తీర్పును గురించిన హెచ్చరిక. జీవముల దేవుని ఎరిగిన వారికి ఈ భూమి మీదే తీర్పు ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తులో తీర్పు ఉండదు. తీర్పులో నుండి మీరు దాటి ఉన్నారు అని అంటాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యోహాను సువార్తలో రాయబడింది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. 4వ వచనంలో అంటాడు, ఎట్లా తన ప్రజలయ్యారు, ఎట్లా తన భక్తులయ్యారు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు. పాత నిబంధనలో జంతువులను బలుగా అర్పించేవాళ్ళు. ఎందుకంటే ప్రాణం రక్తంలో ఉంటుంది. ఆ రక్తాన్ని ఆ భక్తుడు తన పక్షంగా తన పాప పరిహారం కోసం అర్పించింది. పాత నిబంధన భక్తులందరూ కూడా వారు అర్పించిన బలులు భవిష్యత్తులో బలిగా అర్పించనయున్న యేసుక్రీస్తు వారి బలికి సాదృశ్యంగా ఉన్నది. ఆ బలి అర్పణ చేతనే మానవుడు దేవునితో సమాధానం కలుగడానికి సాధ్యమవుతుంది. పాప పరిహారము బలి అర్పణ చేత అవుతుంది. అయితే ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తం వలన పాపములు తీసివేయబడ్డం అసాధ్యం, కప్పబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడు, మానవుడు గనుక నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తం చేత పాప పరిహారణ కలుగుతుంది కనుక వారు దేవునితో సమాధానపరచబడి దేవునికి ఉగ్రత చల్లార్చినటువంటి ప్రాపిషియేషన్ అంటారు ఇంగ్లీష్లో, శాంతింపజేశారు. కనుక జీవముల దేవునితో వాళ్ళు రిలేషన్షిప్ కలిగి ఉన్నారు. అయితే వారికి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఈ భాగంలో రాబడింది. పాత నిబంధన భక్తులు ఆ బలుడు అర్పించినప్పుడు వాళ్ళు యాంత్రికంగా చేశారు. ఎందుకని బలుడు చెప్పాడో దాన్ని వాళ్ళు గ్రహించలేదు. వాక్యంలో స్పష్టంగా రాశారు. మొదటి సమయంలో 15వ అధ్యాయం 22వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. బలులు అర్పించడం కాదు, ఆయన ఆజ్ఞ కైకొనాలి అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏకంగా మిమ్మల్ని శుద్ధి చేసుకోండి,
మిమ్మల్ని కడుక్కోండి, మీరు కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి, హింసింపబడిన వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం చేయండి, విధవరాలి పక్షంగా వాదించండి. మీకా 6వ అధ్యాయాలు అంటాడు, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి నీ యెహోవా ఎదుట ప్రవర్తించు అంటాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం అంటాడు, నీ హృదయాన్ని చింపుకో, ఆయన తట్టు తిరుగు అంటాడు. అందుకనే మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలు కాకుండా పాప పరిహారం కలిగే దేవునితో సంబంధం సహవాసం కలిగి ఉండి జీవితంలో పరివర్తన రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే స్తుతియాగము చేయండి అంటున్నాడు. నీ మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించంటాడు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి విచారించు, మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానంటాడు. నువ్వు నన్ను మహింపరచదు అంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన భక్తులకు భవిష్యత్తులో తీర్పు లేదు, కానీ ఈ భూమి మీదనే తీర్పు ఉంటుంది. ఆ తర్వాత భాగం 16 నుంచి 22 వరకు యేసుక్రీస్తునందు విశ్వసించని వారిపై రాబోయే తీర్పును గురించినటువంటి ప్రవచనంలాగా ఈ భాగం రాయబడింది. ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఎంత స్పష్టంగా ఉంచండి. భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకేం పని, నా నిబంధన నీ నోట వెచ్చించేదేంటి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు వెనక తోసివేస్తావు, నీవు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీవిస్తావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలని నోరు తెరుస్తావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌననే ఉంటుని, అందుకు నేను కేవలం నీ వంటి వాడవని నీవు అనుకుంటువి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి గద్దించేతను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుంటే లేని ఎడల నేను చీల్చివేయను, తప్పించుకొని వారు ఎవరూ లేరు. ఇక్కడ తీర్పు గురించినటువంటి ప్రవచనం 22వ వచనం అంటాడు, దేవుని మర్చిపోతారు వాళ్ళు, దేవుని విడిచిపెడతారు వాళ్ళు, అందుకని నేను మిమ్మల్ని చీల్చివేస్తానంటున్నాడు, తప్పించువాడు ఎవరు లేరు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు అయినా సరే దేవుని మాటల గురించి మాట్లాడతారు, దేవుని గురించిన సమాచారం అంతా తెలుసు, కానీ దిద్దుబాటు అసహ్యం. దొంగలతో సాంగత్యం చేస్తారు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తారు, కీడు చేస్తారు, మాటలు ఇష్టం వచ్చినట్టుగా కపటమైన మాటలు, కొండమైన మాటలు పలుకుతారు, ఇతరులపై అభినందనలు మోపుతారు. అందుకనే వారిని గురించినటువంటి తీర్పు గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే చక్క చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. 23వ వచనం చివరి భాగం, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునను. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి, వాడు మార్గము సిద్ధపరచుకునను. ఎలాగా? స్తుతి యాగం అర్పించాలట, అట్లు దేవుని మహింపరచాలంట. దేవుడు వారికి ఆ రక్షణ చూపిస్తాడు. ఈ భాగం ఎలా ఉందంటే తీర్పు నుండి తప్పించుకోవడానికి చివరి ఆహ్వానం చెప్పినట్టుగా ఉంది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే దేవుని తీర్పును గురించినటువంటి ఒక హెచ్చరిక మరియు ప్రవచనం. జీవముల దేవుని ఎరిగిన వారికి హెచ్చరిస్తున్నాడు, ఎరగని వారికి తీర్పు ఉంది, జాగ్రత్త పడండి అని ప్రవచనపూర్వకంగా చెప్తున్నాడు. చివరిగా మరొక అవకాశాన్ని కలిగించి, నువ్వు ఇప్పటికైనా ఆలోచించుకో, నువ్వు దిద్దుబాటు ఇష్టపడు అని దేవుడు కోరుతున్నాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్.